24 గంటలు అంటే ఒక్క రోజులో యుద్ధం ఆపుతానంటూ బిల్డప్ ఇచ్చాడు. రోజులు వారాలు నెలలు అయ్యాయి. ఇప్పుడు ఏడాదికి దగ్గరవుతోంది. రష్యాను కంట్రోల్ చేయడం, పుతిన్ను దారిలోకి తెచ్చుకోవడంలో ట్రంప్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. పుతిన్ తగ్గకపోగా యుక్రెయిన్ మీద మరింత దూకుడు చూపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధంపై ట్రంప్ చేతులెత్తేశాడా? ఇక తన వల్ల కాదు అని తేల్చేశాడా? ఆయన నిర్ణయాలు, పరిణామాలు చెప్తుందేంటి? రష్యా యుక్రెయిన్ యుద్ధంపై చేతులెత్తేసిన ట్రంప్ యుద్ధం ఆపడం తన వల్ల కాదని ఇక తేల్చేశాడా? రష్యా పుతిన్ను దారిలోకి తెచ్చుకోలేకపోతున్నాడా? EU దేశాలను ముందుకు నెడుతోంది అందుకేనా? మరిప్పుడు పుతిన్ ఏం చేయబోతున్నారు? రష్యా యుక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరగనుందా? 3 రోజుల్లో ముగిసిపోయే యుద్ధం అనుకుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం 4 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. మొదటి రోజు వార్ సీన్ ఎలా ఉందో ఎప్పటికీ అదే స్థాయిలో కొనసాగుతోంది. రోజుకో మలుపు తీసుకుంటున్న యుద్ధం ఎప్పుడు ప్రపంచమంతా పాకుతుందోననే భయం మొదటి రోజు నుంచి వినిపిస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న ట్రంప్ వార్కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్ష పీఠం ఎక్కాక 24 గంటల్లో యుద్ధం ఆపుతానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాడు ట్రంప్. అయితే అది అంత ఈజీ కాదని ప్రయత్నాలు మొదలు పెట్టాక అర్థమయ్యింది. రష్యాను ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రతి ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో ట్రంప్ చేతులెత్తేశాడా? వార్ ఆపడం తన వల్ల కాదు అని ఒప్పుకున్నాడా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. యుద్ధం విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. యుక్రెయిన్ శాంతి ప్రయత్నాలను ట్రంప్ విరమించుకునే అవకాశముందని తెలుస్తోంది. యుద్ధంపై పూర్తిగా చేతులెత్తేసిన ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాలను ముందుకు తోస్తున్నట్లు కనిపిస్తున్నారు. రష్యా దురాక్రమణలను ఎదుర్కొనేందుకు యూరప్ దేశాలు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. యుద్ధంలో యుక్రెయిన్ విజయం, సమయం, ఓర్పుతో పాటు యూరప్, మరీ ముఖ్యంగా నాటో అందించే ఆర్థిక సాయంపైనే ఆధారపడిందన్నది ట్రంప్ ఒపీనియన్. నాటోకు ఆయుధాలు సరఫరా చేయడం ఒక్కటే అమెరికా కర్తవ్యమని ట్రంప్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పాటు తనకు కావాల్సింది నాటో చేసుకోవచ్చన్న ట్రంప్ అందరికీ శుభాకాంక్షలు అంటూ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. ఇదే కొత్త చర్చకు కారణం అవుతోంది. యుక్రెయిన్ శాంతి ప్రయత్నాల నుంచి ట్రంప్ తప్పుకుంటున్నాడు అనడానికి ఇది క్లియర్ కట్ సిగ్నల్ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పుతిన్తో ప్రత్యేక ఒప్పందాన్ని కూడా ట్రంప్ వదులుకున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ నిర్ణయంతో ఇప్పుడు యూరప్ రాజకీయ వాతావరణమే మారబోతోంది. ఇప్పటికే అక్కడ అస్థిరత రాజ్యమేలుతోంది. ఇలాంటి టైంలో యూరప్కు భద్రతా స్థిరత్వాన్ని అందించాల్సిన అవసరం EU నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి ఉంటుంది. అయితే ఈ కూటమిలోనూ సమస్యలు ఉన్నాయి. యూరప్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఒక స్థిరమైన సంస్థ కాదు. అందులో నాటో, EU దేశాలతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇందులో అమెరికా భాగస్వామిగా లేదు. యూరోపియన్, నాటో నాయకులు కూటమిలో అన్ని సభ్య దేశాల తరపున మాట్లాడుతున్నారా లేదా అన్నది స్పష్టత లేదు. ఈ మధ్య నాటో దేశాల గగనతలంలో రష్యా డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. డెన్మార్క్ గగనతలంలో కనిపించిన 2 అనుమానాస్పద రష్యా డ్రోన్లను ఆ దేశం కూల్చివేసింది. పుతిన్ నిరంతర రెచ్చగొట్టే చర్యలు యుక్రెయిన్ మిత్ర దేశాలకు సవాల్గా మారింది. ఈ సమస్యలకు పరిష్కారంగా యుక్రెయిన్ సహా కూటమిలో దేశాలు వేగవంతమైన రక్షణ, పారిశ్రామిక సహకారం అందించుకోవాల్సిన అవసరముంది. ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు ట్రంప్ పూర్తిగా చేతులెత్తేయడంతో పుతిన్ ఏం చెయ్యబోతున్నాడనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రష్యా యుక్రెయిన్పై ట్రంప్ దాదాపుగా చేతులెత్తేసినట్లే. ఇలాంటి టైంలో జెలెన్స్కీ మాటలు యుద్ధం విస్తరణ ఖాయమనే భయాలను క్రియేట్ చేస్తున్నాయి. మరో యూరప్ దేశంపై పుతిన్ దాడి చేసేందుకు రెడీగా ఉన్నారా? జెలెన్స్కీ మాటల్లో నిజం ఎంత? అసలు అదే జరిగితే ప్రపంచ పరిణామాలు ఎలా మారిపోయే ఛాన్స్ ఉంది? రష్యా అధ్యక్షుడు పుతిన్
యుద్ధ వ్యూహాన్ని యుక్రెయిన్ దాటి విస్తరించడానికి సిద్ధమవుతున్నారని, మరో ఐరోపా దేశంపై కూడా దాడికి కుట్ర పన్నుతున్నారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన హెచ్చరికలు చేశారు. యూరప్ గగనతలంలో రష్యా పదే పదే డ్రోన్లను ఎంటర్ చేస్తూ నాటో దేశాల రక్షణ సామర్థ్యాన్ని పరీక్షిస్తోందని ఆరోపించారు. రష్యా తరువాత లక్ష్యం ఏ దేశమో ఎవరికీ తెలియదని, అయితే యుద్ధం ఇక్కడితో ఆగదని అంటున్నాడు. ఈ మధ్య డెన్మార్క్, పోలాండ్, రొమేనియా గగనతలంలో డ్రోన్లు కనిపించాయని, రష్యా ఫైటర్ జెట్లు ఎస్టోనియా గగనతలాన్ని ఉల్లంఘించాయని జెలెన్స్కీ అంటున్నాడు. దీంతో పాటు డానిష్ సైనిక స్థావరంపైన, నార్వేజియన్ స్థావరంపైన రష్యా డ్రోన్లు కనిపించాయనే ప్రచారం జరుగుతున్న వేళ జెలెన్స్కీ హెచ్చరికలు కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నాయి. అసలే యుద్ధంపై ట్రంప్ దాదాపుగా చేతులెత్తేశాడు. ఇప్పుడేమో యూరప్ దేశాల గగనతలంలో రష్యా డ్రోన్లు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు యుద్ధం ఏ మలుపు తీసుకుంటుంది, ఏం జరగబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. పుతిన్ అంత ఈజీగా యుద్ధాన్ని ఆపాలని అనుకోడని, దీన్ని కంటిన్యూ చేస్తాడని జెలెన్స్కీ పదే పదే చెబుతున్నాడు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ ఆర్టికల్ 5 విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ రష్యా విషయంలో సీరియస్ కామెంట్లు కూడా చేశారు. ఆ మధ్య నిజానికి నాటో చేపట్టే ఎలాంటి కార్యక్రమమైనా రష్యాకు కోపమే. తూర్పు దిశగా నాటో విస్తరించడాన్ని రష్యా అంగీకరించడం లేదు. తమ సరిహద్దు దేశాలను చేర్చుకోవడం కూడా నాటోతో రష్యాకు శత్రుత్వం పెరుగుతోంది. అయితే ఇప్పుడు జెలెన్స్కీ వార్నింగ్ నిజమైతే, నాటో కూటమితో రష్యా యుద్ధం చేయాల్సి వస్తే అది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశముంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అంత సీన్ లేదని కొట్టిపారేసే వాళ్లు కూడా ఉన్నారు. రష్యా నాటో యుద్ధం ప్రారంభమైనా అమెరికా ఎంటర్ కానంత వరకు అది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉండదని మరికొందరి అభిప్రాయం. అమెరికా రంగప్రవేశం చేస్తే అది ప్రపంచ స్థాయికి వ్యాపిస్తుందని, మొత్తం పరిణామాలను మార్చేస్తుందని చెబుతున్నారు. నాటో తరపున అమెరికా దిగితే రష్యాకు మద్దతుగా చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాలు పాల్గొనే అవకాశం ఉంటుందని, అప్పుడు ప్రపంచ యుద్ధం వచ్చేసినట్లే అనేది చర్చ జరుగుతోంది. ఇకటు నాటో కూటమితో కంపేర్ చేస్తే రష్యా బలం అన్ని రకాలుగా చాలా తక్కువ. నాటో దేశంపై రష్యా దాడి చేస్తే అది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశముంటుంది. అయితే అది నాటో ప్రతిస్పందన, మిత్ర దేశాలు పాల్గొనడం, అణు రిస్కులపై ఆధారపడి ఉంటుంది. ఏమైనా ట్రంప్ చేతులెత్తేయడం, జెలెన్స్కీ కొత్త వార్నింగ్లు ఇవ్వడం రష్యా దూకుడు మీద కనిపిస్తుండటంతో యుద్ధం ఏ మలుపు తిరగబోతోందా అనే ఆసక్తి కనిపిస్తోంది.